తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన ఏంది మీ అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదో? లేదా చేయలేదా? వచ్చి తీరుతుంది. నేను మందు మీద నిలబెడితే నా కూతురు మాట మీద నిలబడుతుంది. వచ్చేస్తుంది నా కూతురు. మై డాటర్ కమింగ్. ప్రేమ వచ్చేసావమ్మా. చూసావమ్మాయిడు నన్ను అమాయకుని చేసి నాకు మందు పోసి మాయ చేసి దొంగ లెక్కలు రాసి బాకి కట్టాలని లేదంటే నీతో పాట పాడించాలని నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడ తీసుకొచ్చాడు. పిచ్చి పిచ్చిగా ఉందా? నీ కూతురుతో పాట పాడిస్తానని చెప్పి వాగింది నువ్వా నేనా? నీకు చెప్పాను కదమ్మా. మీరు చెప్పక్కర్లేదండి. ఆయన ఏంటో నాకు బాగా తెలుసు. నేను ఆయన కూతుర్నే కదా. బాగుంది నాన్న, నీ కూతురికి ఇంత గొప్ప ప్లేస్లో పాట పాడే అవకాశం ఇప్పిస్తావని నేను అనుకోలేదు. రాయిలా అరిగిపోతున్నా నీ అవసరాల్ని నేను ఎప్పుడూ కాదనలేదు. నీకు ఏ లోటు రానివ్వలేదు. ఇంత చేస్తున్నా నీకు అంటే నా కూతురికి పాట పాడే అవకాశం ఇస్తున్నాను అనుకున్నాను, కానీ ఈ ప్లేస్ కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదమ్మా. కాకపోతే వీడికి డబ్బులు కట్టకపోతే నన్ను వదలంటున్నాడమ్మా. నేను బతికే ఉన్నాను కదా నాన్న, తీరుస్తాను. 10 సంవత్సరాలు కష్టపడి నేర్చుకున్న సంగీతం నాన్న నాకు, నా కుటుంబానికి ఇంతకాలంగా అన్నం పెడుతున్న అమ్మ. అలాంటి అమ్మని ఇవాళ నీకోసం ఇక్కడ అమ్ముకుంటున్నాను. పాడతాను. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం, 6వ వేదం, మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం. ఇదేమన్నా కూచిపూడి కళాక్షేత్రమా? ఊపేది నువ్వు వాళ్ళకు నచ్చిన పాట పాడితే ఎంత డబ్బైనా విసిరేస్తారు. ఏరా
ఏయ్, రాగి అంటున్నావేంది? కాస్త మర్యాద ఇచ్చి మాట్లాడు. ఏంట్రా నీకు మర్యాద ఇచ్చేది? ఆడపిల్లతో ఇలాంటి చోట పాట పాడిస్తావా? ఆపరేషన్ నన్ను కాదు, గాడిని అడుగు. వీడు నన్ను ఎరికిచ్చాడంటే తాగి బాకీ పడ్డాడు. అడిగితే వాళ్ళ అమ్మాయితో పాట పాడిస్తానన్నాడు. తాగుబోతు వాడి మాటలు నమ్ముతావా? మేం డబ్బులే అడిగామండి. ఆ అమ్మాయి డబ్బులు కట్టలేను, పాట పాడతానంది. నీకెంత కట్టాలి? 10,000. ఇదిగో 20,000 సరిపోతుందా? నా బాకీ తీర్చడానికి నువ్వెవరు? నన్ను క్వశ్చన్ చేయడానికి నువ్వెవరు? ఇది నా జీవితం. ఇది నా కుటుంబం. మన రెండు కుటుంబాలు ఒకటే. నువ్వు వేరే అనుకున్నా, నేను కావాలనే అనుకుంటున్నాను. ఎప్పటికీ అలాగే ఉంటాను. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఎలాంటి ప్లేస్లో ఉన్నావో అర్థమవుతుందా నీకు? అరవటం కాదు, ఆలోచించడం నేర్చుకో. గొంతెత్తి పాడటం కాదు, కళ్ళు తెరి చుట్టూ చూడటం కూడా నేర్చుకో. బాధ్యతలు ఒక్కటే కాదు, జీవితం కూడా ముఖ్యమే. డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు, జీవితం పోతే కరెక్ట్ గా చెప్పావు. కరెక్ట్. ఉడితే తాగింది మొత్తం దిగిపోదు. నువ్వు కన్న తండ్రివా? ఇదిగో ఇలా సూట్ వేసుకోగానే సరిపోదు, దానికి సూట్ అయ్యే పనులు చేయి. పద, నేను కారులో డ్రాప్ చేస్తాను. అవసరం లేదు, మేం వెళ్తాం. ఎలా వెళ్తావు? ఆ బండి మీద? ఇక్కడ పరిస్థితి ఏంటో చూస్తున్నావు కదా, అర్థం కావట్లేదా? ఏమన్నా అయితే? నీకేంటి? ఇప్పుడు కారులో రావడానికి నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? నాకు ఇష్టం లేదు. సిచ్యువేషన్ బట్టి ఇష్టాన్ని మార్చుకోవాలి. పరిస్థితుల్ని బట్టి ఇష్టాలు మారొచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ విలువలు మారవు. ఎందుకమ్మా అల్లుడితో వాదిస్తావు? నాన్న, ఆ మాటే అనొద్దంటున్నాను. తప్పేమన్నాను? ఆటోలో వెళ్తే డబ్బులు ఖర్చు, అదే కారులో వెళ్తే హాయిగా ఉంటది, ఏసీ ఉంటది. వెళ్దామమ్మా. ముందు మీరు రండి అంకుల్. పదలేడు. రా. ఏయ్, ఏమైంది?
రే ప్రణయ్, ఇటు ఏంటి నీ లవర్ అలా ఇబ్బంది పడుతూ ఉంటే నువ్వు అలా చూస్తూ కూర్చుంటావా? లేకపోతే వెళ్ళి దాన్ని మూతి కడగమంటావా? తప్పేంటి? నీకు పాప కావాలంటే ప్రేమ నీకు కనెక్ట్ కావాలి. అలా కనెక్ట్ కావాలంటే ముందు నువ్వు ప్రేమకు కనెక్ట్ అవ్వాలి. ఛాన్స్ను వదులుకోవద్దు. డూ ఇట్. కాసేపు చల్లగాలి తగిలితే వామిటింగ్ సెన్సేషన్ తగ్గుతుంది. అలా కూర్చుంది కానీ పద పద. బాగా చలిగా ఉంది కదూ? ఎందుకంత కోపం? ఇప్పుడు నేనేం తప్పు మాట్లాడానని? ఎక్కడిది? డబ్బు బల్బు ఉన్నవాడికి అలవాట్లు లేకుండా ఎలా ఉంటాయి? సిగరెట్ కోసం అనుకుంటా వెతుక్కుంటున్నాడు. నాకు గోల్డ్ అంటే పడదు. అందుకే బై బర్త్ గోల్డెన్ స్పూన్ కదా. నేను ఎండకి తట్టుకోలేను, చలికి తట్టుకోలేను. డబ్బుందని బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు. క్వార్టర్ కావాలి. డబ్బులు ఇవ్వమ్మా అంటే ఇవ్వండి. అన్ని డబ్బులు తీసేసుకున్నాం. అసలు వీడిని ఎలా భరిస్తున్నావు? మీ నాన్నను వాడు అంటే నీ కోపం రావచ్చు. బట్ నాకైతే చాలా బాధ అనిపించింది ప్రేమ. తండ్రి అయి ఉండి ఆ బార్లో ఆ తాగుబోతుల మధ్య నిన్ను
మీ నాన్నని ఒకే ఒక కారణంతో వదిలేశాను. లేదంటే అక్కడే షూట్ చేసి పారేసేవాడిని. అలవాట్లు ఉండొచ్చు, బట్ మరీ ఇంత బానిస అయిపోతే ఎలాగా? నేను కనిపిస్తే కోపడతావు, ఎదురు పడితే తిడతావు. అలాంటప్పుడు నాకు కూడా నీ మీద కోపం వస్తూ ఉంటుంది. కానీ ఒక్క విషయంలో మాత్రం నీ గురించి నేను ఎప్పుడూ ప్రౌడ్గా ఫీల్ అవుతాను. వీళ్ళందరి కోసం నువ్వు ఎంత కష్టపడుతున్నా, నిన్ను కష్టపెడుతున్న వేళని నువ్వెందుకు భరించాలి? అది నా కుటుంబం కాబట్టి. కోర్స్, ఎవరికి లేవు కుటుంబాలు? ఇదే మీ నాన్న మామూలుగా ఉండి కష్టపడి ఇంటికొచ్చి నిన్ను పసిపాపలా దగ్గరికి తీసుకుని ప్రేమగా ఒక స్పర్శ, ధైర్యం చెప్తూ ఒక మాట చెప్తే ఎంత బాగుంటుంది? నాకంటూ ధైర్యం చెప్పే ఒక మనిషి తోడుంటే ఎంత బాగుంటుందో నీకెప్పుడు అనిపించలేదా? ఆశ ఉంది, కానీ రాతే లేదు. అదే నేను ఈ ప్లేస్లో ఉండుంటే, అంటే నేనే ప్రేమనైతే, ఇలాంటి మనుషుల్ని అలాంటి పరిస్థితుల్ని చూసి దండం పెట్టి పారిపోయేవాడిని. ప్రేమకి కష్టాల్ని సుఖాల్ని ఒకేలా చూడటం అలవాటు. కష్టాలను కలిగించే ఎవరితోనైనా పోరాటం చేయడం అలవాటే, కానీ బాధ్యతల నుంచి తప్పించుకుని పారిపోయే అలవాటు లేదు. దీనికి పొగరు మాత్రం దిగట్లేదు. కష్టాన్ని భరించడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది కదా. ఇన్ని కష్టాలను ఎందుకు భరించాలి?